డెవలప్మెంట్ విషయంలో మరి కొందరు ఇనాగరేషన్ చేయడం జరిగింది. మరి డెవలప్మెంట్ జరుగుతున్నది అంటే చాలా సంతోషం. ఇనాగరేషన్ చేస్తున్నారంటే ప్రజలకు సౌకర్యాల గురించి మరి పనులు చేస్తున్నారంటే మేము కూడా స్వాగతిస్తాం, సంతోషపడతాం. మరి మధ్యకాలంలో వారం రోజుల నుంచి వెళ్ళి 10 రోజుల నుంచి వెళ్ళి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ప్రోగ్రాం అనేది చేస్తే, ఇనాగరేషన్లు చేస్తే ఆఫీసర్లు చేయాలి, ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యే గారికి తెలపాలి, ఎంపీ గారికి తెలవాలి, ఆఫీసర్లు ఉండాలి. కానీ కొత్తగా ఈ మధ్యన మరి రాజకీయ నాయకులు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదో డివిజన్ అధ్యక్షుడనో ఇంకేదో పోస్ట్ ఉందనో ఇంకేదో అని చెప్పి వాళ్ళు అఫీషియల్ ప్రోగ్రాంలు టెంకాయలు కొట్టడం, మరి మేమే ఓపెన్ చేస్తున్నాం అని చెప్పడం, మరి కాంట్రాక్టర్లను కూడా పిలిపించుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ చేయాలి, కలిసికట్టుగా చేసుకోవాలి. ఆయన పని ఉంటే కాకపోయిందంటే ఆఫీసర్లు చేయాలి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలని చెప్పి మరి ఇప్పుడే కమిషనర్ గారిని కలవడం జరిగింది. కీసర కమిషనర్ గారితో అన్ని విషయాలు మేము మాట్లాడాం. మరి ఇంకొకసారి ఎప్పుడే కానీ ప్రోగ్రామ్ చేస్తే ఆఫీసర్లు చేస్తారు, అందరిని పిలుస్తారు. లేకపోతే నాయకులను పిలిస్తే ఎమ్మెల్యేలను పిలుస్తారు, ఎంపీలను పిలుస్తారు, మంత్రులను కూడా పిలుస్తారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇలాంటివన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా పార్టీలకు ఖచ్చితంగా చేయడానికే కానీ చేసే వాళ్ళను అభినందించడానికి కూడా ముందుంటామని చెప్పి తెలియదు. సార్ ఇప్పుడు ఆయన ఏమంటుంది సార్ కమిషనర్ గారు? ఇదేలాగా జరిగితే మరి మేము కూడా మరి ఆఫీసర్లపై మరి లీగల్గా ఎలా ఉంటుందో తెలుసుకొని, నాకు తెలిసినంత వరకు అయితే ఆఫీసర్లు అంతా మరి కోఆపరేటివ్గానే ఉన్నారు. అట్లా కాదు, కోఆపరేటివ్గా లేరు, వాళ్ళు ఇష్టానుసారంగా ఆఫీసర్లు చేస్తా అంటే లీగల్గా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మేము కూడా తెలుసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతామని తెలియదు. డెవలప్మెంట్ విషయంలో మరి కొందరు ఇనాగరేషన్ చేయడం జరిగింది. మరి డెవలప్మెంట్ జరుగుతున్నది అంటే చాలా సంతోషం. ఇనాగరేషన్ చేస్తున్నారంటే ప్రజలకు సౌకర్యాల గురించి మరి పనులు చేస్తున్నారంటే మేము కూడా స్వాగతిస్తాం, సంతోషపడతాం. మరి మధ్యకాలంలో వారం రోజుల నుంచి వెళ్ళి 10 రోజుల నుంచి వెళ్ళి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ప్రోగ్రాం అనేది చేస్తే, ఇనాగరేషన్లు చేస్తే ఆఫీసర్లు చేయాలి, ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యే గారికి తెలపాలి, ఎంపీ గారికి తెలవాలి, ఆఫీసర్లు ఉండాలి. కానీ కొత్తగా ఈ మధ్యన మరి రాజకీయ నాయకులు, రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదో డివిజన్ అధ్యక్షుడనో ఇంకేదో పోస్ట్ ఉందనో ఇంకేదో అని చెప్పి వాళ్ళు అఫీషియల్ ప్రోగ్రాంలు టెంకాయలు కొట్టడం, మరి మేమే ఓపెన్ చేస్తున్నాం అని చెప్పడం, మరి కాంట్రాక్టర్లను కూడా పిలిపించుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ చేయాలి, కలిసికట్టుగా చేసుకోవాలి. ఆయన పని ఉంటే కాకపోయిందంటే ఆఫీసర్లు చేయాలి, ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలని చెప్పి మరి ఇప్పుడే కమిషనర్ గారిని కలవడం జరిగింది. కీసర కమిషనర్ గారితో అన్ని విషయాలు మేము మాట్లాడాం. మరి ఇంకొకసారి ఎప్పుడే కానీ ప్రోగ్రామ్ చేస్తే ఆఫీసర్లు చేస్తారు, అందరిని పిలుస్తారు. లేకపోతే నాయకులను పిలిస్తే ఎమ్మెల్యేలను పిలుస్తారు, ఎంపీలను పిలుస్తారు, మంత్రులను కూడా పిలుస్తారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇలాంటివన్నీ బంద్ చేసుకుంటే బాగుంటుంది. మేము కూడా పార్టీలకు ఖచ్చితంగా చేయడానికే కానీ చేసే వాళ్ళను అభినందించడానికి కూడా ముందుంటామని చెప్పి తెలియదు. సార్ ఇప్పుడు ఆయన ఏమంటుంది సార్ కమిషనర్ గారు? ఇదేలాగా జరిగితే మరి మేము కూడా మరి ఆఫీసర్లపై మరి లీగల్గా ఎలా ఉంటుందో తెలుసుకొని, నాకు తెలిసినంత వరకు అయితే ఆఫీసర్లు అంతా మరి కోఆపరేటివ్గానే ఉన్నారు.
అట్లా కాదు, కోఆపరేటివ్గా లేరు, వాళ్ళు ఇష్టానుసారంగా ఆఫీసర్లు చేస్తా అంటే లీగల్గా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మేము కూడా తెలుసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతామని తెలియదు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఒక లైక్ కొడితే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అందరికీ మరొకసారి శనార్థులు.